ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ పి జీవన్ కుమార్ అను నేను ఈ అత్యవసర మీడియా మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, క్రైస్తవ సమాజంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు క్రైస్తవ సమాజం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ 28 రాష్ట్రాలు గాను 16 రాష్ట్రాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ కమిటీస్తో క్రైస్తవ సమాజ శ్రేయస్ కొరకు, పాస్టర్స్ కొరకు, ముఖ్యంగా పాస్టర్లను సరి అయినటువంటి క్రమములో ట్రైన్ చేసేటువంటి విధానములో పనిచేస్తూ ఉంది. ఏ విధంగా మేము ట్రైనింగ్ చేస్తున్నామంటే, దేవుని వాక్యంతో పాటు రాజ్యాంగపరమైనటువంటి విషయాలు వారికి తెలియపరుస్తూ, ఏ విధంగా ఇతర మతాలను దూషించకూడదు, తర్వాత ఎంత డెసిమల్ పాయింట్స్లో మనము పిఏ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలి, మైక్ ఆపరేట్ చేయాలి, తర్వాత సువార్త కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు మనము ఎంత హుందాగా, ఏ రీతిగా మనము సువార్త ప్రకటన మాత్రమే చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియచేస్తూ కొంత అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు వారు సలహాదారులుగా ఉంటూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్కు జాతీయ అధ్యక్షులుగా రెబ్బా ఎమాన్యుల్ గారు, ఇంకా మరి కొద్దిమంది పెద్దలైనటువంటి వారు జాతీయ స్థాయిలోను, ప్రతి రాష్ట్ర స్థాయిలోను, జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎవరైనా పాస్టర్లు మృతి నొందితే వారి పక్షమున కొంతమంది వెళ్ళి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయమైనటువంటి విషయమే. అయితే విరాళాలు సేకరించేటువంటి వారు నేరుగా బాధితుల కుటుంబాలకి ఆ ధన సహాయం అందే విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు మీ వ్యక్తిగత అకౌంట్లు ఇస్తున్నారు అని ఒక వీడియో చేసి, అది మంచి విధానం కాదు. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 315, 316, 318, 319, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66D ఇలాగ కొన్ని సెక్షన్ల ప్రకారం వారు తప్పక నేరస్తులుగా పరిగణించబడతారు. చట్టపరంగా వారు నేరం చేసిన వారు అవుతారు. అది అలా చేయటం మంచిది కాదనేటువంటి ఒక చక్కనైనటువంటి సమాచారం సమగ్రంగా మేము ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఫేస్బుక్ ద్వారా అందిస్తే, ఫలానా పాస్టర్ గారు చనిపోయారు, వాళ్ళకి కొంతమంది ధన సహాయము అందించమని చెప్పి లైవ్లో అడగగా వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో చాలామంది సహృదయంతో స్పందించిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల యొక్క లెక్కల వివరాలు అవి వాళ్ళకి దేవునికి మాత్రమే తెలుసు. వాళ్ళు కొంత మొత్తం తీసుకుని వెళ్ళి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబంతో వాళ్ళు బలవంతంగా మాకు ఆర్థిక సహాయం అందింది, పాస్టర్ ఫెడరేషన్ తరపున చెప్పబడినటువంటి సమాచారం అవాస్తవం అని చెప్పి చెప్పటంలో కూడా తప్పు కూడా లేదు. మాకుండే సమాచారం మాకుంది, ఎంత విరాళాలు సేకరించగా ఎంత విరాళాలు ఆ కుటుంబానికి అందించారనేది మాకుంది. మరొక వ్యక్తి చనిపోతే 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి కోసం విరాళాలు సేకరించారు, కానీ అది 2.5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి అందజేశారు. ఇలాంటివన్నీ చాలా మాకు అర్జీ రూపంలో మా కార్యాలయానికి వస్తే, మేము పాస్టర్లుగా మనం దైవవాక్యాన్ని ప్రబోధించే మనం దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రకటన చేశాను. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మీడియాలో నేను తెలియచేస్తే, నా ఫోటో పెట్టి ఒక ఫేక్ అకౌంట్ జోసెఫ్ కిషోర్ అనేటువంటి పేరు మీద క్రియేట్ చేసి చాలామంది అసభ్యకరమైన అన్పార్లమెంటరీ కామెంట్స్, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు అసలు క్రైస్తవులు కూడా కాదు, అలాగని క్రైస్తవేతరులు కూడా
ఆ విధంగా ప్రవర్తించేవారు ఎవరు ఉండరు. కొంతమంది చదువు కూడా, కనీస ప్రాథమిక విద్య కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి రీతిలో కొంత చాలా అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళు కామెంట్లు పెట్టడం జరిగింది. ఇది ఎవరు చేశారా, ఏ విధంగా చేశారా అని ఆరాధిస్తే మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము మరొక వీడియోను కూడా రిలీజ్ చేసాం. ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్లో ఉంది. ఎవరి పేర్లు ప్రస్తావన తీసుకురాలా, ఎవరిని కించపరుస్తూ మేము మాట్లాడలేదు. ఎవరైతే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని సేకరించారో వారిని గురించి ఆ యొక్క ఒక వీడియోలో ఒక వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు మేము చెప్పిన మాట ఏమిటంటే, సేకరించినటువంటి వారిలో 2 సేవకులను చెప్పుకుంటున్నటువంటి వారు నేర చరిత్ర కలిగిన వారే కదా. కాబట్టి మనం ఒకరితో వేలు పెట్టి చూపించుకోకుండా కొంచెం జాగ్రత్త పడదాం, పరిస్థితులు బాగాలేదని మేము తెలియజేస్తాం. దానికి వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాలో కొంచెం చాలా చెడ్డ విధానాల్లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మీద, నాయకుల మీద, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకుల మీద అవాస్తవమైన మాటలు, అసత్యముగా దుర్భాషలాడుతూ దేవుని వాక్యముకు విరోధమైన మాటలు మాట్లాడుతూ కామెంట్లు పెడుతూ వచ్చారు. మా యొక్క ఎంక్వైరీలో ఏలూరుకు చెందినటువంటి మన్నా చర్చి పాస్టర్ గారు జ్యోతిరాజు గారు, ఎం జ్యోతిరాజు గారు ఈ యొక్క ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయటానికి, తర్వాత వారు కొన్ని కామెంట్లు పెట్టించడానికి వారే కొంచెం స్ఫూర్తి, వారే కొంచెం ఈ యొక్క తెరకు కథనానికి మూలం అనే విషయం మాకు తెలియవచ్చింది. ఆ యొక్క వాయిస్ క్లిప్స్ మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా న్యాయస్థాన పరిధిలో వాటిని మేము బయటికి తీసుకొచ్చి న్యాయమూర్తులకు మేము అందజేస్తాం. తర్వాత మరొక పాస్టర్ గారు పాకలపాటి జాన్ వెస్లీ, గుండుగోలుల వాస్తవ్యులు, ఎన్టీఆర్ కాలనీలో కూడా వారు సంఘం కలిగి ఉన్నారు. వారు కుటుంబ విషయాలలో కూడా సతీమణిని విడిచేసి, భార్యను విడిచేసి సేవ చేసుకుంటున్నారు. అవి వారి వ్యక్తిగత విషయాలు. అయినా మా బైబిల్ ప్రకారం భార్యను విడిచి వివాహం చేసుకోకుండా ఏ విధంగా కూడా సేవలో కొనసాగటం అనేది కొంచెం అది అభ్యంతరకరమైన విషయం. ఆయన మీద ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చాలా విధమైన వీడియోలు, తర్వాత చాలా విధమైనటువంటి ఫొటోసు, స్త్రీలతో వారు కలిగిన సంబంధాల గురించి చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికీ స్టిల్ ఆ వీడియోసు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని కూడా మేము తప్పకుండా తగు సమయంలో ఎవరికి అందించాలో ఆ వీడియోస్ అందిస్తాం. జ్యోతిరాజు గారు అనేటువంటి ఈయన వారు చేసినటువంటి ఒక నేరం ఏమిటంటే 2 రావటం అనేది జరిగింది. అప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లోను, పెదవేగిలో కూడా కేసులైన కొన్ని రాజీ చేసుకున్నారు, కొన్ని ఇంకా రాజీ చేసుకునేటువంటి ప్రక్రియలో వారు ఉన్నారు. ఈ రోజున పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద సంఘాలు, మా దగ్గర ధనం ఉంది, అంగబలం ఉంది అని చెప్పుకున్నటువంటి వారు ఏది చేసినా చలామణి అయిపోద్ది అంటే ఎలాగా? కాబట్టి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఇట్లాంటి బడాబాబులుగా సమాజంలో ఉంటూ ఎవరైతే అసాంఘికంగా, వాక్య వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో అట్టి వారిని తప్పకుండా మేము క్రమపరిచే కార్యక్రమం తప్పకుండా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో జరిగిస్తుంది. నా మీద పెట్టినటువంటి ఆ యొక్క సోషల్ మీడియా అకౌంట్ చూడండి ఏ విధంగా పెట్టారో. ఒక ఆయన అంటారు ఓపెన్ ఛాలెంజ్ అంట. ఈ యొక్క వ్యక్తుల గురించినటువంటి సమాచారం తప్పకుండా త్వరలో మేము మీకు తెలియజేస్తాం. ఒక ఆయన సాటర్డే 8 PM మేము ఒక రిలీజ్ చేస్తాం యూట్యూబ్లో అని చెప్తున్నాడు. తర్వాత ఈ యొక్క కామెంట్లన్నీ కూడా చాలా అభ్యంతరకరమైన కామెంట్లు, కేవలం వ్యక్తి మీదే కాదు, ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ని వారు విమర్శిస్తూ పెట్టినటువంటివి ఉన్నాయి. తప్పకుండా మా యొక్క సలహాదారుల్లో మరి IAS IPS అధికారులు కూడా ఉన్నారు. వారు కూడా తప్పకుండా అవసరమైనప్పుడు మరి ఏ యొక్క స్థాయిలో పోరాటం చేయాలో మా యొక్క న్యాయ పోరాటం జరిగిస్తాం. జ్యోతిరాజు గారి యొక్క కేసుకు సంబంధించినటువంటి వివరాలు, ఈ చిట్టా మాకు అందుబాటులోనే ఉంది. తగిన సమయంలో వాటిని గురించి మేము ఎక్కడికి తెలియపరచాలో అక్కడ తెలియజేస్తాం. అలాగనే
ఈ యొక్క జాన్ వెస్లీని గురించినటువంటి వీడియోలు, ఫొటోస్ కూడా తప్పకుండా మా దగ్గర లభ్యమవుతాయి. అవి కూడా తప్పకుండా ఎవరికి మేము అందించాలో ఆ సమయంలో అందజేస్తాం. చివరిగా మేము చెప్పదలిచిన మాట ఏమిటంటే, మేము ఎవరికి శత్రువులం కాదు, కానీ దేవునిని అడ్డు పెట్టుకొని దేవుని సేవ, దేవుని పరిచర్య పేరట వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తే, దేవుని నామానికి అవమానం కలిగించే పనులు చేస్తే ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తప్పకుండా మా వంతు మేము అటు వారిని సరిచేసి చట్టపరంగా, న్యాయపరంగా సరిచేసేటువంటి క్రమాన్ని మేము అవలంబిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇప్పటికీ ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 34 తీసుకొచ్చి పాస్టర్ల గౌరవవేతనం అందించే విషయంలో కృషి చేస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగనే దాడులు, కొన్ని అట్రాసిటీస్, అటాక్స్ జరుగుతున్నప్పుడు కూడా మా స్వరాన్ని మేము వినిపించాం. మేము ఎక్కడా కూడా ఎవరి దగ్గర విరాళాలు సేకరించిన దాఖలాలే లేవు. మా సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని ఈ యొక్క పాస్టర్లందరినీ కూడా మేము సంఘటితం చేస్తూ ఒక మంచి విధానంలో, ఒక మంచి క్రమంలో వారికి పెద్ద పెద్ద బైబిల్ పండితుల చేత చక్కటి తరగతులు, అలాగనే న్యాయమూర్తుల చేత చక్కటి తరగతులు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మేము నిర్వర్తిస్తున్నటువంటి వారిగా ఉన్నాం. ఈ విధంగా ఇట్లాంటి సమాజ శ్రేయస్ కొరకు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోం. తప్పకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క సైబర్ క్రైము స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్లో కూడా 635 సెక్షన్ ప్రకారం మేము చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. ముందు తప్పకుండా ఇట్లాంటి పోకడలు మానకపోతే ఈ విధమైనటువంటి ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాను ఉపయోగించుకొని మాకు ఎట్లాంటి బెదిరింపులు చేస్తున్నారంటే, ప్రవీణ్ పగడాలకు పట్టిన గతి మీకు పట్టిస్తామన్న బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. మేము చచ్చిపోయే దేవుని సేవలోకి వచ్చాం. ఏ విధంగా పాపంలోనూ లోకములోనూ చచ్చిపోయి దేవుని సేవలోకి వచ్చినటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఈ విధంగా లోకపోకడులో మాకు ధనం ఉంది, బలం ఉంది, మా వెనక రాజకీయ పలుకుబడి ఉందని అలా ప్రవర్తిస్తే దైవ సేవకులుగా, దైవజనులుగా మేము ఏ రీతిగా చట్టపరంగా అటు వారిపై చర్యలు తీసుకోవాలో ఆ విషయంలో మా న్యాయ పోరాటాన్ని కొనసాగించేవారుగా ఉంటాం. క్రైస్తవ సమాజం కొరకు, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మా వంతు పనిని మేము క్రమముగా దేవునికి మహిమకరంగా, అనేకులు దీవెనకరంగా జరిగించేవారుగా ఉంటాం. ఈ విషయంలో తప్పక పోలీసు వారు, అలాగనే ఏసీబీ వారు, అలాగనే ఐటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇలా విరాళాలు సేకరిస్తూ నేర చరిత్ర కలిగినటువంటి వారి విషయంలో కొంత చర్యలు చేపట్టి ప్రక్షాళన కార్యక్రమం చేయాలని మనం చేస్తున్నాం. అలాగనే నా గురించి కూడా మీరు తప్పకుండా మీరు ఎంక్వైరీలు చేసుకోవచ్చు. నాకున్నటువంటి నేను ఏమైనా విరాళాలు సేకరించానా, లేకపోతే నాకు వస్తున్నటువంటి ఫండింగ్ విషయాల్లో కొంతమంది ఏదో కామెంట్లు పెట్టారు, ఆయనకేంటి ఫారిన్ ఫండింగ్ వస్తుంది. నాకు వచ్చే ప్రతి ఫారిన్ ఫండింగ్ రూపాయి కూడా తప్పకుండా దేని కొరకైతే వస్తుంది దాని కొరకే వెచ్చిస్తున్నాం. వందలాది అనాథ పిల్లలను పెంచినటువంటి ఆ యొక్క ఘనత మా యొక్క మినిస్ట్రీస్కి ఉంది. వందలాది మంది దైవ సేవకులను తరఫీ చేసిన ఘనత మా మినిస్ట్రీస్కి ఉంది. కోవిడ్లోను, సునామీలోను ఇలాంటి సంఘటనలో మేము కొంతమందికి గృహాలు కట్టించే విషయంలో, తర్వాత ఈ యొక్క కోవిడ్లో కూడా ఎంతోమందికి సహాయం చేసిన విషయంలో కూడా మేము ఉన్నాయి. ఈ రోజుకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీడియా పక్షమున, నా పేరున, నా సొంత పేరున, పల్లిపామల జీవన్ కుమార్ అనే పేరున ఏ ఆస్తి చూపించిన ఆస్తిని వారికి రాహిచ్చేస్తాను. ఎవరైతే ఈ యొక్క నేర చరిత్ర కలిగి విరాళాలు సేకరిస్తున్నారో పబ్లిక్ మీటింగ్స్లో కూడా డబ్బులు ఇవ్వండి అని ఈ యొక్క కానుకలు సేకరిస్తున్నారో వారు చెప్పగలరా మా అకౌంట్లో ఏమీ లేవండి, మా తరఫున ఏ విధమైనటువంటి ఆర్గనైజేషన్స్ లేవండి అని? ఒక ఆయన 5 ఆర్గనైజేషన్లు నడుపుతున్నారు. మాది ఒక ఆర్గనైజేషనే, ఒక ఎఫ్సిఆర్ఏ, ఒకే కుటుంబం. ఈ విధంగా అన్నీ మేము చక్కగా చేసుకుని వెళ్తున్నాం. ఈ విధంగా రకరకాలుగా విరాళాలు సేకరించి జనం పిచ్చోళ్ళు అన్నట్లు ఈ విధంగా అందరిని మభ్య పెట్టడం, తర్వాత ఇట్లాంటి వాళ్ళ వల్ల క్రైస్తవుల పైన నిజంగా క్రైస్తవ్యాన్ని చక్కగా క్రమంగా పాటించే వారి పైన కూడా చెడ్డ పేరు తీసుకురావటం. ఈ విషయాల్లో కొంచెం అటువంటి వారు కొంచెం వెనక్కి తగ్గి మానవతా దృక్పథముతో, ఆత్మీయమైన విధానంతో దేవుని యొక్క పరిచర్య చేయటం ఇది చక్కనైనటువంటి క్రమమైన విషయం అనే విషయాన్ని
నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ అత్యవసర మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మా యొక్క మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క న్యాయ పోరాట విషయంలో మీ సహాయ సహకారాలు కోరుతున్నాం. తప్పకుండా భారతదేశం అంతటా ఎవరు కూడా చనిపోయినటువంటి వారిపైన ఏదైనా విరాళాలు సహకరిస్తే వారిని తప్పకుండా అభినందిస్తాం. కానీ ఆ డబ్బులు మీ వ్యక్తిగత అకౌంట్లో వేసుకోవద్దు. సెక్షన్లు చెప్తున్నాయి, అలా చేస్తే మీరు శిక్షార్హులు. అలా కాకుండా బాధిత కుటుంబాల బ్యాంక్ అకౌంట్లోకి అందచేయండి. వారి కష్టకాలంలో డబ్బులు ఉపయోగపడతాయి. మీరు వసూలు చేసి 2 సంవత్సరాల డబ్బులు ఇవ్వటం, కొంతకాలంతో డబ్బులు ఇవ్వటం, ఎప్పుడో డిసెంబర్లో చనిపోతే మార్చిలో ఇవ్వటం. అదేమంటే మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆ కుటుంబ సభ్యులతో మాటలు చెప్పించడం, వీడియోలు ప్రజెంట్ చేయటం, ఆడవారిని దుఃఖంలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం, ఇదంతా కూడా ఒకవేళ మభ్యపెట్టి ఈ రోజున మేము నీతిమంతులు అని చెప్పుకోవడానికి బాగుంటుందే కానీ లాంగ్ టర్మ్లో ఆ యొక్క నీతిమంతులను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉండదు. అలాంటి వక్రీకరించేటువంటి విధానాలు విడిచిపెట్టాలని, క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ వంతు మీరు చేసేటువంటి పనులు మంచిగా చేయండి. మీరు చేసే సేవా కార్యక్రమాలకి మేము కూడా అభినందిస్తాం, మేము కూడా సహకరిస్తాం. అంతేగాని ఇలా అసాంఘిక కార్యక్రమాలు రాజ్యాంగ పరంగాను తర్వాత వాక్య విరుద్ధంగా న్యాయానికి విరుద్ధంగా చేసే పనులు ఏమన్నా కూడా మేము సహకరించాం, వారిని ప్రశ్నిస్తాం. ఆ విషయంలో ఎంత దూరమైన న్యాయ పోరాటం చేస్తాం. అందరికీ ప్రత్యేకమైన నమస్కారములు. ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ ఇది ఎప్పుడో 3 years బ్యాకే ఏలూరు ప్రాంతంలో ఆవిర్భావమైంది. ఈ యొక్క దీని ద్వారా అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో మేము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. అలాగే ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెడరేషన్ తరపున నేను పాస్టర్ జయసింగ్గా మాట్లాడుతున్నాను. ఈ నెల 5వ తారీఖున మేము ఇజ్రాయేల్పేటలో మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే, కొంత చర్చీల యొక్క ప్రభావం అనేక మంది మీద పడుతుంది. అనేక మంది ఏ విధంగా ఉన్నారు అని అంటే, కాస్త చనిపోయిన వారి విషయాల్లో కూడా ఎక్కడ అన్యాయం జరిగిందో లేకపోతే ఎలా జరిగిందో ఈ విషయాలు కాస్త అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లోనికి ఈ మనీ వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప ఎవరి మీద ద్వేషం కానీ, ఎవరి మీద అసూయ కానీ, ఎవరి మీద కక్ష కానీ ఏమీ లేకుండా ఆ రోజున ఎవ్వరి పేరు పెట్టకుండా మా ప్రియులు అలాగే జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ గారు మాట్లాడారు. అయితే ఆ మాటలు ఏంటనంటే, ఇది రాను ఇది ఎలాగా తయారైందనంటే, వాళ్ళకి వాళ్ళే దీనిని నేనే అయి ఉంటాను అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఇది 2వ వీడియోలో వచ్చిన మాటలు ఏంటనంటే, ఇదిగో ఫలానా జీవన్ కుమార్ గారు ఈయన సృష్టిస్తున్నారు ఈ మాటలని. అలాగే 2-3 పాస్టర్లు ఒక 19 people తోటి అలాగే రకరకాలైన క్రిటిసిజం తోటి అలాగే ప్రియులు జీవన్ కుమార్ గారు పైన పెట్టారు. అయితే కామెంట్స్ పెట్టారు. అలాగే దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో బ్యాడ్గా కూడా వాళ్ళు కొన్ని పదాలు వాడారని ఇవన్నీ పేపర్లో చూస్తూ ఉన్నాం. ఫెడరేషన్ వారు మా ప్రియులు జీవన్ కుమార్ గారి మీద రుద్దిన ఈ సమస్యల్ని కాస్త మా పాస్టర్లందరూ కూడా జీర్ణించుకోలేక, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఇలాగే కాదు, ఇలాగుంటే ఇంకో రకం ఉంటుందని ఒకసారి మీడియా ముందు పెట్టి వాళ్ళకి హెచ్చరించాలని మేము ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా పాస్టర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సుభద్ర అని నేను జరిగినటువంటి సంఘటనలన్నీ చూసి ఇక ముందు చేస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా దాడుల్ని ఆగపోయినట్లయితే లీగల్గా మేము ప్రొసీడ్ అయితే ఎంత మాత్రం మేము వెనకాడకపోమని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చినవి వ్యక్తిగతంగా కానీ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మీద కానీ చేస్తున్న సోషల్ దాడిని ఇక ఆపాలని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరము సహోదరులము, మేము కేవలము తప్పుల్ని సరిదిద్దడానికే మేము చెప్పాము తప్ప వ్యక్తిగతంగా ఎవరిని దూషించడానికి కానీ ఎవరి మీద నింద వేయడానికి మేము మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించి చేసినటువంటి సోషల్ మీడియా ప్రయత్నాలన్నీ విరమించి ఇక మీదట అలాంటివి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అలా జరిగినట్లయితే మేము వెళ్ళవలసిన రీతిలో లీగల్గా మేము ముందు ప్రొసీడ్ అవుతామని చెప్పి మనవి చేస్తున్నాం.